హాయ్ అండి. సో, ఈరోజు గ్రూప్ 2లో భాగంగా ఒక మంచి ఆర్టికల్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఇది మన గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 1 మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంది. అదే మనకి ఫైనాన్షియల్ కమిషన్, ఆర్థిక సంఘం యొక్క నివేదిక అండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అట్‌లీస్ట్ 1 to 2 మార్క్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఏదైతే గ్రూప్ 2లో ఇస్తారో అది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో, రిమైనింగ్ అంతా మనం ఏమీ చెప్పుకోము. ఓన్లీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటాం. సో, ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఓకే. సో, ఫస్ట్ మనం చూసుకుందాం ఇక్కడ ఫైనాన్షియల్ కమిషన్, ఆర్థిక సంఘం. ఇది మనకేంటంటే ఇది మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నదండి. దీని గురించి 280 ఆర్టికల్. సో, అకార్డింగ్ టు మనకి 280 ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే కేంద్రము రాష్ట్రాల మధ్య పన్నుల విభజన. ఓకేనా? ఎందుకంటే కేంద్రం మనకు ఉంటుంది, రాష్ట్రం కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి పన్నులు ఏదైతే సెంటర్ అనేది పన్నులు అనేది కలెక్ట్ చేస్తుందండి, కలెక్ట్ చేసి వాటి దగ్గర ఉంచుకోదు. మనకేంటంటే స్టేట్స్కి అనేది డివైడ్ చేస్తుంది. అంటే విభజన అనేది జరుగుతుందన్నమాట. సో, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారికి ఏమవుతుందంటే మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఈ యొక్క ఎఫ్సిని నియమిస్తాడండి. ఓకేనా? భారత రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆర్థిక కమిషన్ని నియమిస్తారనమాట. సో, నియమించే ఆ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ఆ కమిషన్ మళ్ళీ రాష్ట్రపతికి సమర్పణ అనేది చేస్తారండి. సో, జనరల్గా ఇదేం చేస్తారంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది అనేది కమిటీ అనేది ఏర్పాటు చేస్తారనమాట, ఈ సంఘాన్ని. సో, జనరల్గా ఇది పార్లమెంట్లోనే మనకు ప్రవేశపెడతారు, రాష్ట్రపతి గారు ప్రవేశపెడతారు. సో, ఆ కోవలో ఇది చెందింది. ఇది మనకి 16th ఫైనాన్స్ కమిషన్. అంటే ఇంతవరకు 15 ఆర్థిక సంఘాల యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అవి అమలైతే చేశారు. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది అమలు చేయాలని రూల్ ఏమి లేదు. అది యొక్క రాష్ట్రపతి యొక్క విచక్షణ రహితం అనమాట. కొన్ని పాయింట్లను అమలు చేయొచ్చు, కొన్ని పాయింట్లని అమలు చేయకపోవచ్చు. మ్యాక్సిమం అయితే అమలు అనేది చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి, ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ప్రతి 5 ఏళ్ళకి మన రాష్ట్రపతి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. సో, ఈ 16th ఫైనాన్స్కి మనకు అధ్యక్షుడు ఎవరంటే అరవింద్ పనగరియా. ఓకేనా? ఈయన ఏంటంటే ఇంతకుముందు ప్రణాళిక సంఘం అనేది ఉండేది, అందులో ఆయన ఉండేవారు. ఇప్పుడు అది మార్చేసి నీతి ఆయోగ్ కింద కన్వర్ట్ చేశారు. మోదీ ప్రభుత్వం 2015లో మనకి మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్గా దాన్ని మార్చారంటే అందులో ఈయన ఒక కీలక పాత్ర అయితే పోషించారనమాట. ఆయనే ఈ యొక్క 16th కమిషన్కి హెడ్ అనమాట. ఓకేనా? సో, ఈయన ఏం చేశారంటే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనకి నివేదిక సమర్పిస్తారు కదా. ఈయన ఆల్రెడీ 15th కమిషన్ టైం అయిపోయింది. సో, అందుకే 2026, 27 నుంచి మనకి 31. ఓకేనా? ఈ కాలానికి ఈయన రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో, ఇది ఆల్రెడీ 2026 ఫిబ్రవరిలో మనకు పార్లమెంట్లో అయితే మన రాష్ట్రపతి గారు ప్రవేశపెట్టారు. సో, అసలు ఏమేమి సిఫార్సులు చేసింది మన యొక్క ఎఫ్సి. ఓకేనా? ఒకసారి చూద్దాం. సో, మనం ముందుగా చెప్పుకున్నాం కదా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గురించి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు కూడా రిపోర్ట్ అనేది ఇస్తుందండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే కేంద్రం వసూలు చేసింది కదా పన్నుల్ని, ఆ పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత వాటాగా ఇక్కడ రికమెండ్ చేసింది 41% అనమాట. ఓకేనా? 100 రూపాయలు కానీ వస్తే అందులో 41 రూపాయలు మనకి స్టేట్స్కి అనేది పన్ను రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఆ పన్నుని డివైడ్ చేయాలి, వాళ్ళకి విభజన చేసి ఇవ్వాలి. సో, ఇది సేమ్ అనమాట. 15 ఆర్థిక సంఘం కూడా ఇలాగే మనకి సిఫార్సు చేసింది అనమాట. అయితే యాక్చువల్గా 42 ఈ 1%, 42లో 1% దేనికంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రతిపాదించబడింది అనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సింది అది. సో, రిమైనింగ్ 41%. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంకి 100 రూపాయలు వచ్చిందండి. ఓకేనా?
ఇందులో కేంద్రం ఏం చేస్తుందంటే వసూలు చేస్తుంది కదా పన్నులు, ఆ పన్నుల్లో కొన్ని ఉంటాయి. ఏవి? సెస్సులు, ఖర్చులు, సెస్సులు, అలాగే సర్చార్జీలు. వీటిని తీసేయాలన్నమాట. తీసిగా వచ్చిన దాన్ని మాత్రమే కేంద్రం అనేది రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకుంటే సెస్సులు అన్నాం. సెస్ మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫైల్ చేసినట్లయితే మీరు అక్కడ సెస్ అనేది ఎడ్యుకేషనల్ సెస్ అని, ఓకేనా, ఇలా ఇటువంటి ఉంటాయన్నమాట. ఈ సెస్సులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాక్స్ కడితే 5,000 రూపాయలు ఉంటుందన్నమాట ఎడ్యుకేషనల్ సెస్. సో ఇది మేము ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఈ 5,000 రూపాయలు కేంద్రము రాష్ట్రంతో పంచుకోదనమాట. ఇవి కేంద్రం దగ్గరే ఉండిపోతాయి. సో ఇటువంటి ఎలివెన్స్లు అనమాట. అలాగే సర్చార్జ్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా మనకి కేంద్రం అనేది ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ఇవ్వదు, దాని దగ్గరే ఉంచుకుంటుంది. మిగతాది మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుంటే కలెక్ట్ చేసింది, అందులో 30 రూపాయలు ఈ సెస్సులు, ఈ ఖర్చులు, ఈ సర్చార్జీ రూపంలో వచ్చాయనుకోండి, ఈ 30 రూపాయలు కేంద్రం అనేది ఉంచుకుంటుంది. మిగతా 70 రూపాయలు ఉంది కదా, ఈ 70 రూపాయల్లో 41% మనకి ఏం చేస్తుందంటే కేంద్రం అనేది రాష్ట్రాలతో పంచుకుంటుంది అనమాట. అది దీని యొక్క మీనింగ్. అయితే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ మనకి 2026 నుంచి 2026-27 నుంచి 2030-31కి ఎంత ప్రతిపాదన చేసింది? ఈ 5 సంవత్సరాల కాలానికంటే దాదాపుగా మనకి 9,47,000 కోట్ల రూపాయలని మనకి సిఫార్సు చేసిందండి, ఓకేనా. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఓకేనా, ఎంత సిఫార్సు చేసిందని. సో ఏ పారామీటర్స్ మీద మనకి ఈ పూల్ డివిజన్ అనేది జరిగింది అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పారామీటర్ ఇక్కడ వచ్చేసి మనకి ఆదాయ దూరం డిఫరెన్స్, ఓకే, ఇన్కమ్ డిఫరెన్స్ అనమాట. ఈ ఇన్కమ్ డిఫరెన్స్ అనేది ఏంటంటే భారతదేశంలో మనకి టాప్ 3 స్టేట్స్ ఉంటాయి ఇన్కమ్ బాగా జనరేట్ చేసి, వాటి యొక్క జిఎస్డిపి స్టేట్ కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఓకేనా. సో టాప్ 3 స్టేట్స్ యొక్క జిఎస్డిపి యావరేజ్ సగటును, ఓకేనా, సగటు తీసుకుంటాం. అలాగే ఆ స్టేట్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుందాం, ఓకేనా, మన యొక్క ఏపీ స్టేట్. సో ఏపీ స్టేట్ అనేది ఎంత ఆదాయం జనరేట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అనుకుందాం. సో టాప్ 3 స్టేట్స్ యొక్క సగటు తీసుకుంటారనమాట. సో ఈ సగటు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 స్టేట్స్ మనకి ఒక 60 ఉందనుకోండి. ఈ మధ్య డిఫరెన్స్, ఓకేనా, ఈ మధ్య డిఫరెన్స్ని తీసుకుని కాలిక్యులేట్ చేసిందనమాట. ఓకే, 10 అనేది డిఫరెన్స్ మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఎంత ఆదాయ దూరం అనేది, ఆదాయ దూరం అంటే అదనమాట. సో దాన్ని ప్రకారంగా ఇక్కడ కాలిక్యులేషన్ అనేది చేస్తారనమాట. దానికి ఎంత కేటాయించారంటే 42.5% అనమాట, ఓకేనా. సో ఇంతకుముందు 25 మనకి 15th ఫైనాన్స్ కమిషన్ 45 చేస్తే దాన్ని తగ్గించింది అనమాట, ఓకేనా. ఎవరు? 16th కమిషన్ మన అరవింద్ పన్నీర్ ఆ యొక్క టీం అనేది తగ్గించింది అనమాట, ఈ వ్యత్యాసం అనమాట, ఓకేనా. రెండోది జనాభా లెక్కలు. జనాభా 2011 ప్రకారం తీసుకుంటారనమాట. కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఓకేనా. ఇంతకుముందు 15, ఇది పెంచారనమాట 17.5 16th కమిషన్ వారు. జనాభా పనితీరు కూడా చూసుకుందాం. ఇక్కడ జనాభా పనితీరు అంటే ఏం లేదు, టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేట్ అనమాట. జనాభా పనితీరుని మనకి ఇక్కడ తీసుకున్నారు. జనాభా పనితీరుని అనేది వీళ్ళు తీసుకున్నారనమాట. 15th కమిషన్ వాళ్ళు 12.5 అనేది 15th కమిషన్ వారు టోటల్ ఫెర్టిలిటీ రేట్ని డిపెండ్ చేసుకొని ఇచ్చారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ తీసుకుంటే దాని యొక్క మొత్తం సంతానోత్పత్తి రేట్ ఎంత ఉంది, దాన్ని ప్రాతిపదికన తీసుకొని 15th కమిషన్ వారు చేశారు. అదే 16th కమిషన్ వారు 10% కేటాయించారు, కానీ ఈ పారామీటర్ బేస్ మీద కాదు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ మీద కాదు. వీళ్ళు ఏం చేశారంటే 1971 నుంచి జనాభా యొక్క పనితీరుని చూశారనమాట. ఎంతవరకు? 2011 వరకు. ఈ యొక్క టైం పీరియడ్లో జనాభా యొక్క పనితీరు ఎలా ఉంది, ఓకేనా, ఇంక్రీజ్మెంట్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని కేటాయించారనమాట, ఓకేనా. ఇది మనకు డిఫరెన్స్. ఇది అడుగుతాడు మనకి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు 1, 2, 3.
ఆ స్టేట్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. మనం జాగ్రత్తగా కాన్సెప్ట్ని చదువుకోవాలి. సో అలాగే ప్రాంతానికి కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఆ ప్రాంతం యొక్క పరిధి గురించి, అలాగే అడవులకి ఎంత కేటాయించారనమాట. సో అడవులకి సేమ్ అండి. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అటవీ ప్రాంతం ఉంది, ఆ యొక్క స్టేట్ అనేది ఎంత కంట్రిబ్యూషన్ చేస్తుంది భారతదేశానికి, దానికి 10%. ప్రీవియస్ వాళ్ళు కూడా అంతే ఉంచారు, ఇప్పుడు కూడా వీరు 16th కమిషన్ కూడా అంతే ఉంచారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 15th కమిషన్ వారు 2.5 ఇచ్చారు. దేనికి? పన్నుకి, ఆర్థిక ప్రయత్నాలకి. అంటే భారతదేశానికి ఏ రాష్ట్రం అయితే ఎక్కువగా పన్నులు వసూలు చేస్తుందో వాళ్ళకి ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చారనమాట. ఓకేనా? అయితే 16th ఫైనాన్స్ కమిషన్ వారు ఇది తీశారు. ఇది కూడా అడుగుతారు మనకి. సో 2015కి 15th కమిషన్కి 16th కమిషన్కి తేడా ఏంటి? 15th కమిషన్లో మనకి పన్ను, ఆర్థిక ప్రయత్నాలు ఉన్నాయి, దానికి 2.5 వెయిటేజ్ ఇచ్చారు. అదే 16th కమిషన్లో ఇవ్వలేదు. అయితే వీళ్ళు కొత్త పారామీటర్ యాడ్ చేశారు 16th కమిషన్ వాళ్ళు. ఏంటి? జీడిపికి సహకారం. అంటే మన భారతదేశ జీడిపికి ఎవరు ఎంత సహకారం అందిస్తున్నారు, ఓకేనా, దానికి 10% అనమాట. ఎక్కువగా ఎవరైతే ఇస్తారో కంట్రిబ్యూషను, బాగా వస్తువులు సేవలు ఉత్పత్తి చేసి భారత్ యొక్క జీడిపికి పాటుపడతారో వాళ్ళకి 10% కేటాయించారు. అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా? ఇది పారామీటర్స్ డిఫరెన్షియేషన్ అనమాట. టోటల్గా మనకి 100% ఇలా వస్తుంది. ఓకేనా? సో మనకు తెలుసు మొత్తం ఎంత గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మనకి 16th కమిషన్ వారు ప్రతిపాదించారు, 9,47 కోట్లండి. ఓకేనా? అయితే ఇవి ఎలా డిసైడ్ చేశారంటే మనకి పట్టణ గ్రామీణ సంస్థలకి, అలాగే విపత్తు నిర్వహణకి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా గ్రాంట్లు అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసరికి అసలు ఎలా ఉంది ఈ యొక్క పారామీటర్స్, చాలా పారామీటర్స్ ఉన్నాయి 15th కమిషన్కి 16th కమిషన్కి. 15th కమిషన్ అయితే ఈ రెండింటిని తీసుకుంది. ఓకేనా? పట్టణ మరియు గ్రామీణ సంస్థలకి విపత్తు నిర్వహణ కోసం గ్రాంట్లు. ఓకేనా? అదే 15th కమిషన్ అయితే ఇవన్నీ కూడా తీసుకుందనమాట. రెవెన్యూ లోట్లు గ్రాంట్లు, రంగాల వారి గ్రాంట్లు, రాష్ట్రాల వారి గ్రాంట్లు, ఇవన్నీ కూడా 15th కమిషన్ కన్సిడర్ చేసింది. కానీ 16th కమిషన్ ఇవి ఆపేసింది. ఓన్లీ పట్టణ స్థానిక స్వపరిపాలనలో మనకి వాటి యొక్క పనితీరు ఎలా ఉంది, వాటికి మరియు విపత్తు నిర్వహణ గురించి కూడా గ్రాంట్లు ఇవ్వాలి కదా, వాళ్ళంతా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోలేరు. సో ఆ 2 పారామీటర్లు మాత్రమే కన్సిడర్ చేసింది 16th. ఇవన్నీ నిలిపివేసింది అనమాట 16th కమిషన్. ప్రీవియస్గా 15th కమిషన్ ఇవి ఇచ్చింది, ఇప్పుడు తీస్తారు. ఇవి ఏవైనా రెవెన్యూ లోటుగా ఉంటే గ్రాంట్ల రూపంలో ఇవ్వడం, అలాగే ఈ ప్రతి రంగానికి కొంత అమౌంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తీసింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 2026 నుంచి 31 సంవత్సరాలకి ఏ దానికి అంతే కేటాయించాం. స్థానిక ప్రభుత్వాలకైతే 7,91,000 కోట్లు కేటాయించింది. ఓకేనా? స్థానిక ప్రభుత్వాలకి. అందులో గ్రామీణానికి ఎంత, అలాగే పట్టణానికి ఎంత. ఓకేనా? గ్రామీణానికి ఎంత, పట్టణానికి ఎంత, ఇక్కడ చూసుకోండి నీట్గా మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రామీణానికి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, అలాగే అందులో ప్రాథమిక గ్రాంట్ ఎంత, పనితీరు గ్రాంట్ ఎంత, ఏం లేదు. ప్రాథమిక గ్రాంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు ఇస్తున్నాను, ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది సెంటర్ నుంచి స్టేట్కి 100 రూపాయలు. ఇందులో 50 రూపాయలు నేనేమి చూడకుండా నీకు ఇచ్చేస్తాను. ఓకేనా? ప్రాథమిక గ్రాంట్ అంటే అర్థం 50 రూపాయలు ఏమి చూడకుండా ఇచ్చేస్తాను. మిగతా 50 రూపాయలు మాత్రం 2 పారామీటర్స్ని తీసుకుంటాను. ఒకటి పారిశుధ్యం ఎలా ఉంది, ఓకేనా, పారిశుధ్యం ఎలా ఉంది, ఘన పదార్థాల నిర్వహణ ఎలా ఉంది, వీటి పనితీరుని చూస్తాను. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నీటి నిర్వహణ ఎలా ఉంది. ఈ రెండింటి పనితీరు ఆధారంగా మిగతా 50 రూపాయలు నీకు ఇస్తాను. అది ఇక్కడ ప్రతిపాదన అనేది చేసిందండి. ప్రాథమిక గ్రాంట్ అంటే అది. ఓకేనా? పనితీరు గ్రాంట్ ఉంది,
ఇదేంటంటే మీరు మా చేసేటటువంటి రిజల్ట్ కనిపించాలి. ఆ రిజల్ట్ కనిపిస్తేనే కేటాయింపులు అనేవి జరుగుతాయి. ఇలా డిఫరెన్షియేషన్ అనేది చేశారనమాట. పట్టణ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, పట్టణ స్థానిక సంస్థలకి ఎంత 3,56,000 కోట్ల రూపాయలు. ప్రాథమికంగా ఇంత ఇచ్చేస్తాం. అందులో 50% పనితీరు మీద ఉంటుంది, 50% ఏవైతే పారామీటర్స్ చెప్పామో వాటికి ఇస్తారనమాట. పనితీరు కింద 58,000 కోట్లు ఇస్తారనమాట. ఈ నెంబర్స్ ఏమీ మనకు అడగడు. మనకి డైరెక్ట్ పెట్టేటంటే మనకి ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ ఎన్ని లక్షల కోట్లు ప్రతిపాదించింది? 9,47,000 కోట్లు. అలాగే ఈ పారామీటర్స్, బేస్డ్ పారామీటర్స్ ఉంటాయి కదా, జనాభా పనితీరు, జనాభా, అటవీకి ఎంత కేటాయించాము, జిఎస్టీ, జీడిపికి ఎంత సహకారం ఇస్తున్నారు, అలాగే ఆదాయ వ్యత్యాసంకి ఆ పర్సంటేజెస్ చూసుకుంటే సరిపోతుంది. మిగతాది ఇంకేం మనకు అవసరం లేదండి. ఓకేనా? సో ఇది టోటల్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే విపత్తు నిర్వహణకి 1,55,000 కోట్లు కేటాయించారనమాట. టోటల్గా ఈ 5 సంవత్సరాల స్పాన్లో మనకి విపత్తు నిర్వహణకి ఎంత? 1,55,000 కోట్లు కేటాయించారు. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్, కానీ చాలా తక్కువ కేటాయించారనమాట. 5 ఇయర్స్లో ఎంతంటే చాలా తక్కువ. సో నెక్స్ట్ మనకు వెళ్దాము. ఈ రూపంలో మనం చూసుకుంటే మనం ముందు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుందామండి. ఫైనల్గా బిట్ మన ఆంధ్రప్రదేశ్ కదా. సో ఆంధ్రప్రదేశ్కి ఎంత? ఇది విపత్తు నిర్వహణకి అంటే 6,000 కోట్లు. ఓకేనా? పైన ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోండి టేబుల్. మనకి ఇక్కడ చూసుకుంటే విపత్తు నిర్వహణ టేబుల్ చూసుకోండి, 6,000 కోట్లు కేటాయించారనమాట. ఓకేనా? ప్రాథమికంగా ఎంత, అలాగే ప్రదర్శన తీరు ఎంత, అలాగే రాష్ట్ర పనితీరు ఎలా ఉంది, ఇదంతా స్థానిక స్వపరిపాలన సంస్థలకి. రెండోది దేనికి? ఈ 3 స్థానిక పంచాయతీలకి, ఇవి మున్సిపాలిటీలకి. ఓకేనా? ఈ రెండింటికి ఆ 3 టేబుళ్ళు కింద సేమ్ అదే ఆర్డర్లో ఇక్కడికి వచ్చేయండి. సో ఇంత కేటాయింపులు అనేవి జరిగాయి. ఇదంతా మనకు అడగడు. సో జస్ట్ అనమాట వాటా ఎంత అని అడుగుతాడు. సో ఈ 9,47,000 కోట్ల రూపాయల్లో మన ఆంధ్రప్రదేశ్ వాటా 4.22. ఇంపార్టెంట్ బిట్ అండి, 4.22. ఓకేనా? అంతే, ఇది సరిపోతుంది. తగ్గింది ఏమి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇదండి. థ్యాంక్ యూ.